సాధారణ ఎన్నికలు నేపథ్యంలో చేవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు సపోర్ట్గా మేమందరం దాదాపు 18 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. వికారాబాద్ మండలం అయిపోయింది. దారూర్ మండలంలో భాగంగా ఈరోజు 17 గ్రామాలు మేము తిరుగుతున్నాం. 17 గ్రామాలలో కూడా మేము ఈరోజు దాదాపు 8 గ్రామాలు అయిపోయినాయి. 8 గ్రామాల ప్రజలందరూ కూడా మేము ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేస్తాం. దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ ఆకాంక్ష కోసం మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఓట్లేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేవేళ్ల నుంచి భారీ మెజార్టీతో ఈరోజు పంపించడం జరుగుతుందని అందరూ కూడా మాటిస్తున్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయాలి. అవతల ఉన్నది రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి గారిది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా అంటే ఏ రోజు తెలంగాణ ఆకాంక్షకు విరుద్ధం. అది తెలంగాణ ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా అయితే వచ్చిందో ఆయన 610 జీవో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పదవులు కూడా స్థానికులకు ఉండాలి. స్థానికంగా లేని స్థానికేతరుడైనటువంటి వరంగల్ నుంచి వచ్చినటువంటి రంజిత్ రెడ్డికి ఇక్కడ ఉండే హక్కు లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారు? మీరు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సీట్ ఎవరికి ఇవ్వాలి? మీరు ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళని ఇవ్వాలి. విశ్వేశ్వరరెడ్డి గారి ధర్మసాగరం చేవేళ్ల మండలం ధర్మసాగరం గ్రామము కాబట్టి స్థానికుడైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా గొప్ప మంచి నాయకుడు, రాజనీతిజ్ఞుడు. పార్లమెంటులో కూడా చాలా అనర్గళంగా ఎన్నో విషయాలపైన, తాండ్రు బండలపైన, వికారాబాదు చెప్పులు కుట్టేటువంటి మోషీల గురించి మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏ అయితే అంశాలు ఉన్నాయో టూరిజం పైన 100 కోట్లు మొన్ననే కిషన్ రెడ్డి గారు వచ్చి శాంక్షన్ చేసిపోయాడు. ఈ విధంగా స్థానికంగా ఉంటే ఏ అవసరాలు అయితే నా జనానికి ఉపయోగపడుతాయో ఆ ఆకాంక్షల కోసం పెంచడానికి విశ్వేశ్వరరెడ్డి గారు కృషి చేస్తున్నారు. కానీ ఈ రోజు రంజిత్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు పెంచుకోవడం, సంపద పెంచడం, అది కాంగ్రెస్ నాయకులకు పంచడం, ఇదే ఆయన ఎజెండాగా పెట్టుకున్నాడు. ఖబర్దార్ రంజిత్ రెడ్డి గారు, మీకు రాబోయే రోజుల్లో వికారాబాద్ ప్రజలు, ఇటు రంగారెడ్డి ప్రజలు 7 కాన్స్టిట్యూన్సీలో నీకు ఎక్కడ కూడా లీడ్ రాదు. వికారాబాద్ నుంచి మేము 30,000 మెజార్టీ, మేము భారీ మెజార్టీని సాధించి పెడతాం. విశ్వేశ్వరరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని గంటపదంగా చెప్తున్నాం.